నా పేరు హరీష్ సాగర్, అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కార్యకర్త. తెలంగాణ రాష్ట్రంలో నూతనంగా ఏర్పడినటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలోని యూనివర్సిటీల పతనానికి నాంది పలికినట్టు మనందరికీ కనిపిస్తూ ఉంది. ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఉన్నటువంటి 100 ఎకరాల భూమిని తెలంగాణ రాష్ట్ర నూతన హైకోర్టు భవనానికి కేటాయిస్తూ జీవో నెంబర్ 55ను విడుదల చేయడాన్ని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. మనందరం కూడా దేశానికి రైతు వెన్నెముక, రైతే రాదని చెప్పుకునేటటువంటి రైతులకు నిరంతరం రైతులకు కావాల్సినటువంటి విత్తనాలపైన, పంటలపైన పరిశోధనలు కొనసాగిస్తూ రైతులకు వెన్నెముకగా నిలుస్తున్నటువంటి అగ్రికల్చర్ యూనివర్సిటీకి అవసరమైతే 100 ఎకరాలు కేటాయించాల్సింది పోయి అక్కడ ఉన్నటువంటి 100 ఎకరాల భూమిని తెలంగాణ హైకోర్టు భవనానికి కేటాయించడం బాధాకరం. ఏబీవీపీ నూతన హైకోర్టు భవన నిర్మాణానికి వ్యతిరేకం కాదు కాబట్టి ఇదే హైదరాబాద్ నగరంలో, హైదరాబాద్ చుట్టుపక్కల ప్రభుత్వ భూములు ఎన్నో ఖాళీగా ఉన్నాయి. అక్కడ ప్రభుత్వం హైకోర్టు నూతన భవన నిర్మాణానికి భూమిని కేటాయించి జీవో నెంబర్ 55ను వెంటనే వెనక్కి తీసుకొని అగ్రికల్చర్ యూనివర్సిటీ విద్యార్థులకు మరియు తెలంగాణ రైతాంగానికి న్యాయం చేయాల్సిందిగా ఏబీవీపీ డిమాండ్ చేస్తాం.